కర్నూలులో బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బైకును ఢీకొట్టి బస్సులో మంటలు అంటుకోవడంతో 20 మంది సజీవ దహనమయ్యారు. అయితే ఘటన జరిగిన వెంటనే అధికారులు హంగామా మొదలైంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ ఇలా చెకింగ్ చేయటం మొదలుపెట్టారు. అది కూడా పెను ప్రమాదం జరిగిన తరువాతి రోజే. అయితే ఇదంతా 4 రోజులు ముచ్చట అన్నట్లుగా కూడా వ్యవహరిస్తున్నారు అధికారులు. వరుసగా 3-4 రోజులు చెక్ చేసి ఆ తర్వాత అధికారులు చేతులు దులుపుకుంటూ ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అధికారులైతే 1-2 రోజుల చెకింగ్ హంగామా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పల్నాడు నుంచి నిత్యం వందల సంఖ్యలో బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటాయి. కానీ వాటిని రెగ్యులర్గా చెక్ చేయటం లేదంటూ కూడా ప్రజలు మండిపడుతున్నారు. మొన్న కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తూ అనేక మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో కూడా అనేక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మరి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, విశాఖపట్నం కానీ అనేక ప్రాంతాలకు కూడా తరలి వెళ్తూ ఉన్నాయి. ఆ బస్సులన్నింటినీ కూడా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఆర్టీఏ అధికారులపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రజల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ వారు చెలగాటం ఆడుతూ ఉన్నారు. కనీసం ఉండాల్సినటువంటి మౌలిక వసతులు ఆ బస్సుల్లో లేకపోవడం ఎంతో విచారకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాటన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ యొక్క జనానికి మౌలిక వసతులు, కనీస వసతులు కల్పించాలి. సేఫ్టీ ప్లేసుల్ని నియమించాలి. అదేవిధంగా బస్సులో ఏ విధమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పల్నాడు ప్రాంతంలో కూడా అనేక మంది ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వాళ్ళు నిద్రలో జారుకునే పరిస్థితులు మరి ప్రయాణం చేసేటప్పుడు ఉంటా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి బస్సులో ఒకరికి 4-3 ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కేటాయించి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మధ్యలో కూడా టోల్ ప్లాజాల దగ్గర వాళ్ళని ఆపి చెకింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పల్నాడు జిల్లా ప్రాంతం నుండి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన, బస్సు ప్రమాదం. ఏదైతే బస్సు రాత్రి వేళలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో అనుకోని సంఘటన జరిగి ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితుల్లో పసిపిల్లల దగ్గర నుండి పెద్ద వయసు దగ్గర నుండి కుర్రవాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళలో 24 సంవత్సరాల వ్యక్తులు ఉండటం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ జరిగినటువంటి దుర్ఘటన మీద స్పందించినటువంటి తీరులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి ప్రతి ప్రైవేటు బస్సుల మీద తనిఖీలు చేయాలని, ప్రతి ప్రైవేటు బస్సులు అధికారికంగా వాళ్ళకి ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఉన్నాయా లేవో అనేటటువంటి విషయం మీద తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ పల్నాడు జిల్లాలో మనం రాత్రి 10 గంటల సమయం దాటిన కాడ నుంచి పల్నాడు రోడ్లో చూస్తే వందల బస్సులు చిలకలూరుపేట నుండి నర్సరావుపేట నుండి హైదరాబాద్ వైపుగా వెళ్ళేటటువంటి బస్సులు కోకొల్లలుగా వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ జిల్లాలో ఉండబడేటటువంటి ఆర్టీఓ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మీరు ప్రమాదం జరిగినటువంటి నెలకి ఏదో ముతక సామెత గతంలో పెద్దలు చెప్పినట్టుగా దొంగల పడ్డ 6 నెలలకి పోలీసులు వచ్చిన సందర్భంగా ఈరోజు మరి 19 మంది ఒక బస్సు ప్రయాణంలో మరణించిన తర్వాత అన్ని జిల్లా ఆర్టీఓ అధికారులు ప్రతి చోట కూడా ఎంక్వైరీలు, తనిఖీలు మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో ఆర్టీఓ జిల్లా అయి ఉండి ఈ జిల్లాలో జిల్లా ఆర్టీఓ కార్యాలయం ఉండి అధికారులు ఉన్నారా లేరా అన్నటువంటి ఆలోచన ప్రజలకి, అలాగే విచ్చలవిడిగా ఈ ప్రైవేటు బస్సులు నడిపేటటువంటి వ్యక్తులకి మీరు అవకాశం కల్పిస్తున్నటువంటి ఆర్టీఓ కూడా మేము ఒకటే అడుగుతా చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా కానీ మీరు తనిఖీలు చేయండి. ఈ తనిఖీలు చేయకుండా మీరు కనుక విచ్చలవిడిగా వాళ్ళని వదిలేసినట్టయితే వందల వేల ప్రజల ప్రాణాలు ఈ విధంగా యాక్సిడెంట్ల రూపంలో మరణిస్తూ ఉన్నారు. వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఎప్పటికైనా కానీ చిత్తశుద్ధి చూపి ఆర్టీఓ అధికారుల్ని అప్రమత్తం చేసి తనిఖీలు త్వరితగతిన చేసి వందల బస్సులు ఏదైతే ఉన్నాయో అనధికారంగా ఉన్న బస్సుల మీద వేటు వేసే దిశగా ఆర్టీఓ యొక్క అధికారం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక ప్రమాదం జరిగిన తర్వాత ఇలా హంగామా చేయటం, 1-2 రోజులకే చేతులు దులుపుకోవటం ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెగ్యులర్ చెకింగ్స్ చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి కదా అని కూడా అధికారులకు సోయి ఎందుకు ఉండటం లేదంటూ కూడా మండిపడుతున్నారు. బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు అయితే గురి అవుతున్నారు. గత 3 రోజుల కింద కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం 2 తెలుగు రాష్ట్ర ప్రజలను కలిసివేసింది. అయితే అధికారులను కూడా
రోడ్డు మీదకి వచ్చి తనిఖీలు చేసేలాగా చేసింది. అయితే సంఘటన జరిగిన తర్వాత మాత్రమే అధికారులు 1-2 రోజులు తూతూ మంత్రంగా అయితే తనిఖీలు చేస్తున్నారని ప్రయాణికులు అయితే ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అధికారులు హైవేల మీద ఉన్న గ్రానైట్ లారీలను, ఓవర్లోడ్ లారీల మీద ఉన్న శ్రద్ధ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజల ప్రాణాల మీద పెట్టట్లేదని ప్రజలైతే కొంత ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నారు. మనం చూసుకుంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట, చిలకలూరుపేట, మాచర్ల, వినుకొండ లాంటి ప్రదేశాల నుంచి వందల ట్రావెల్స్ బస్సులు హైదరాబాదు, బెంగళూరు లాంటి మహానగరాలకు ప్రయాణమవుతున్నాయి. అయితే ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని తమ గమ్యస్థానాలకు చేరే పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎంతవరకు ఫిట్నెస్ ఉంది, ఎంతవరకు సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి, డ్రైవర్ కు సరైన శిక్షణ ఉందా లేదా అని అధికారులు తనిఖీలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. సత్య, ఇట్స్ యూటీవీ, పల్నాడు.